చరిత్ర చిత్రాలు భాగముగా కీర్తన గ్రంథము 57వ దావీదు కీర్తన మార్చి చదువుకుంటాము. లక్ష్మి వచ్చి జయరాజు లక్ష్మి వచ్చి నడిపించవలసిందిగా బాగా. కీర్తనలు 57వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణి చూచి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపోగు వరకు నీ రెక్కల నీడను శరణి చూచి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించెను. నన్ను మృంగగోరి వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యమును పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా కొనుటకై వారి వలన నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించబడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని అధికార మందిరంలోనికి తీసుకొని వచ్చాడు పిలాతు అధికార మందిరంలోనికి తీసుకొని వచ్చి బయట చాలామంది జనసమూహము యేసుని సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉంటే పిలాతు యేసు ప్రభువారిని తీసుకొని వచ్చి 2 ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. ఏమని అడిగాడు పిలాతు? యూదుల రాజువు నీవేనా అని అడిగాడు. అందుకు యేసుప్రభువు అన్నారు, నువ్వే అడుగుతున్నావా? ఎవరైనా నీతో చెప్తే నన్ను అడుగుతున్నావా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇహ సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి నన్ను కాపాడుతారు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతుకి అర్థం కావట్లేదు, ఈయన రాజా, లేకపోతే ప్రవక్త, లేక బోధకుడా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడా? మరొకసారి 37వ వచనం చదవండి. అదే అధ్యాయం 37వ వచనము. రెండోసారి పిలాతు మరలా యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. మొదటిసారి అడిగాడు, ఏమని? నువ్వు యూదులకు రాజువా? నువ్వు కేవలం యూదులకు రాజువా అంటే యేసు ప్రభువారు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రెండోసారి మరలా అడుగుతున్నాడు. పిలాతుకి అర్థం కాక, నువ్వు రాజువా? ఆర్ యు ఏ కింగ్? నువ్వు రాజువా అంటే యేసు ప్రభువారి సమాధానం, నీవన్నట్టు నేను రాజునే. హల్లెలూయా. మామూలు రాజును కాదు, సాధారణమైన రాజుని కాదు, ఈ లోక సంబంధమైన రాజుని కాదు, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి రాజుని కాదు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు ఏ హోదాలో చూశారండి? ఏ హోదాలో చూశారు? అవసరతలు తీర్చే హోదాలో చూడలేదు. ప్రియమైన వాళ్ళరా, తాత్కాలికమైన రాజుగా చూడలేదు. ప్రియమైన వాళ్ళ దానియేలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వం ఎలాంటిదో. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ దానియేలు అంటున్నాడు, ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడి ఉన్నాయి అంటున్నాడు. ఆయన ప్రభుత్వము ఎటువంటిదట? శాశ్వతమైనదట. ఆయన రాజ్యము ఎన్నటికి లయము కాదట, నశించిపోదు. హల్లెలూయా. మహా వీరులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు ఆయా ప్రాంతాలని, ఆయా సామ్రాజ్యాల్ని పరిపాలించారు. ప్రియమైన వాళ్ళరా,
చాలా ఇంకా సూర్యుడు అస్తమించినటువంటి దేశమని, ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడని, ద గ్రేట్ అలెగ్జాండర్ అని, నెపోలియన్ అని, ఇలాగ గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు ఈ యొక్క భూలోకాన్ని పరిపాలించారు. కానీ వారి ప్రభుత్వం ఏమైపోయింది? ఇప్పుడు మీకు తెలుసా ప్రభుత్వం? తెలియదు. వారి రాజ్యం ఏమైపోయింది? లయమైపోయింది. దానియేలు అంటున్నాడు, నా యొక్క రాజు యొక్క ప్రభుత్వము శాశ్వతమైనది, నా రాజు యొక్క రాజ్యము లయము కానిది. హల్లెలూయా. ఆయన ప్రభుత్వము టెంపరరీ కాదు, కొంతకాలము కాదు, శాశ్వతమైనదట. ఆయన యొక్క రాజ్యము లయము కానిదట. ప్రతి రాజుకి ఏముంటుంది? రాజ్యము ఉంటుంది. ప్రతి రాజ్యములో ఏముంటాయి? శాసనాలు ఉంటాయి. ప్రతి రాజు క్రింద మంత్రివర్గం ఉంటుంది. ప్రతి రాజుకి సైన్యాధిపతులు ఉంటారు. ప్రతి రాజు కింద వేల లక్షల మంది సైనికులు ఉంటారు, సేవకులు ఉంటారు, పనివారు ఉంటారు. కొన్ని చాలామంది తన రాజ్యములో ఎవరుంటారు? మనుష్యులు, ప్రజలు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రశ్న ఏంటంటే, ఆ రాజులకి రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో చేర్చబడాలంటే మనం ఎలాగా జీవించాలి? అది ప్రశ్న. ఎవరిని ఈ రాజుల రాజు చేర్చుకుంటాడు? రాజు యొక్క ఆస్థానంలో, ఆ కోటలో, అంతఃపురంలో చాలామంది పనివాళ్ళు ఉంటారు రాజుకి సేవ చేయడానికి. ద్వారం దగ్గర ఎవరుంటారు? ద్వారపాలకులు ఉంటారు. ఆ తర్వాత రాజుకి ఆహారము పానీయం అందించేవారు ఉంటారు. రాజుగారికి నాట్యము చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు ఉంటారు. మంత్రులు ఉంటారు. చాలామంది తన అంతఃపురంలో ఉంటారు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ రాజుగారి అంతఃపురంలోనికి మనం వెళ్ళాలంటే రాజుగారికి మనలో 3 లక్షణాలు, 3 అంశాలు కనిపించాలట. ఎవరు పడితే వాళ్ళు ఆయన అంతఃపురంలోనికి వెళ్ళొచ్చా? వెళ్ళగలమా? ఆయన రాజ్యంలోనికి, ఆయన సామ్రాజ్యంలోనికి, ఆయన కోటలోనికి, ఆయన చేతుల్లోనికి, ఆయన ప్రభుత్వంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి అవకాశము లేదు. అయితే ఒక 3 మాత్రమే ఆ రాజు అంగీకరిస్తాడట. ఏ రాజు? ఏ రాజు? ఏ రాజు అండి? రాజులకు రాజు. ఇందాక దావీదు ఏమంటున్నాడు? నా రాజు మహారాజు అంటున్నాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? మన రాజు అంటున్నాడు. జకరియా ప్రవక్త ఏమంటున్నాడు? సర్వలోకమునకు రాజు అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? జనములకు రాజు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా. చూడండి, వారు ఏ హోదా ఇస్తున్నారు దేవునికి, ఏ స్థానం ఇస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రియమైన వారలారా. అయితే ఈ రాజు యొక్క రాజ్యము ఉంది. ఎక్కడ ఉంది? యేసు ప్రభు వారు అన్నారు, ఇందాక పిలాతుతో మాట్లాడుతున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నాకు సైనికులు ఉంటారు, మీరు నా మీద చేయి వేయడానికి కూడా అవకాశము ఉండదు. కానీ నా రాజ్యము పరలోక సంబంధమైనది. అక్కడ నాకు సైన్యం ఉంది, అక్కడ నాకు ప్రజలు ఉన్నారు, అక్కడ నా యొక్క ప్రభుత్వము ఉంది. మన యొక్క టార్గెట్ ఏంటి? మన గమ్యం ఏంటి? ఏ రాజ్యంలో చేర్చబడాలి? ఈ రాజ్యంలోనా? దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే కొన్ని హోదాలు, కొన్ని యొక్క అంశాలు మనము కలిగి ఉండాలి. ఆయన చేర్చుకోవాలంటే కేవలం 3 మాత్రమే చేర్చుకుంటాడట. చూడండి, మొదటి వ్యక్తి ఎవరు? ఈ రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఈ మహోన్నతుడైన, ఈ సర్వోన్నతుడైన, ఈ మహాశక్తివంతుడైన, ఈ శాశ్వతమైన ప్రభుత్వం కలిగినటువంటి రాజు మొదటిగా ఎవరిని చేర్చుకుంటాడు తన రాజ్యములో అని అంటే, ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా నమ్మకమైన వారిని చేర్చుకుంటాడట. ఎవరిని? నమ్మకమైన వారిని చేర్చుకుంటాడట. హల్లెలూయా చెప్దామండి. నీరసంగా ఉన్నారేంటి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎవరిని చేర్చుకుంటాడు? నమ్మకమైన వారిని
చేర్చుకుంటారట. చూడండి, ఈ లోకంలో ఎవరైనా సరే నమ్మకమైన వారిని వదులుకుంటారా? ఎవరిని వదులుకుంటారా? ఒక షాపులో నేను పని చేస్తున్నాను అనుకోండి, ఆ షాపులో నేను నమ్మకంగా ఉన్నాను అనుకోండి, ఆ షాప్ ఓనర్ గారి దగ్గరికి సాయంకాలం వెళ్ళి, అయ్యా నేను రేపు నుంచి పనిలోకి రావట్లేదు, నేను వేరే షాప్లో జాయిన్ అవుతున్నానంటే ఆ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నేను నమ్మకమైన వాడిని కాబట్టి ఏ షాప్ వాడు కూడా ఒప్పుకోడు. ఒక సాఫ్ట్వేర్లో నువ్వు జాబ్ చేస్తుంటే, నువ్వు రిజైన్ చేసి లెటర్ ఇస్తుంటే నీ బాస్ ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నీకు శాలరీ ఇంకా ఎక్కువ కావాలా? నీకు ఇంకా ప్యాకేజ్ పెంచాలా? నువ్వెందుకు మానేస్తున్నావు? నీలాంటి వాడిని ఈ సాఫ్ట్వేర్, ఈ కంపెనీ వదులుకోదు. ఎందుకంటే నువ్వు ఎవరివి? నమ్మకమైన వ్యక్తివి. హల్లెలూయా. సేవకుడైతే అసలే నమ్మకమైన వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడ్డావు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎవరు కూడా నమ్మకమైన వారిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయట? మెండుగా నిండుగా కలుగుతాయట. హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు చూడండి, యవనస్తుడైన యోసేపు బాల్యకాలంలోనే బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. తండ్రి దగ్గర కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, గోతులో ఉన్నప్పుడు కావచ్చు, అమ్మివేయబడినప్పుడు కావచ్చు, కొనుక్కున్నప్పుడు కావచ్చు, పొతీఫర్ ఇంట్లో కావచ్చు, తర్వాత చెరసాల్లో కావచ్చు, తర్వాత ప్రధానిగా ఉన్నప్పుడు కావచ్చు. ఎలాంటి వాడండి? ఊరుకునే ప్రధాని అయిపోయాడా? ఏ దేశానికైతే దిక్కుమాలినోడిలాగా బానిసగా అమ్మివేయబడ్డాడో ఆ దేశానికే ప్రధాని హోదాలో కూర్చున్నాడంటే ఏం కూర్చోబెట్టింది? నమ్మకమైన జీవితం. ప్రియమైన వారలారా, హల్లెలూయా. దేవునికి, ఈ రాజుల రాజుకి ఎవరు కావాలండి? ఎవరు కావాలి? తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి వారు అవసరం లేదు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక జీవితం, అక్కడొక జీవితము, ఇలాంటి వారు అవసరం లేదు. ప్రియమైన వారలారా, ఎవరు కావాలి? ఈ రాజుకి తన రాజ్యములో చేర్చబడాలి. తన సామ్రాజ్యములో, తన ఆస్థానములో ఆయన ప్రభుత్వం మామూలు ప్రభుత్వము కాదు. ప్రియమైన వారలారా, ఆయన రాజ్యము సామాన్యమైన రాజ్యము కాదు. ప్రియమైన వారలారా, అంత గొప్ప రాజ్యములో నువ్వు చేర్చబడాలి అని అంటే మొదటిగా నువ్వు ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా. నమ్మకముగా ఉండాలి. ఎంత నమ్మకంగా ఉండాలంటే, బంగారం షాపులో మనం జాయిన్ అయ్యామంటే అంత వేగంగా జాబు ఇవ్వరు, అంత వేగంగా పని ఇవ్వరు. బంగారం షాపులో గాజుల రేగలో కుర్రాడు బంగారం షాపులో పనిచేస్తుంటాడు. ఆ షాప్ ఓనర్ అట ఉంగరం తీసి ఇక్కడ పెడతాడట, మర్చిపోయినట్టు నటిస్తాడట. అక్కడ ఉంగరం పెట్టింది ఓనర్ గారే, కానీ మనోడు ఏం చేయాలి? తీసి జోబులో పెట్టాలా? తీసి నమ్మకంగా, ఎందుకంటే ఈ ఉంగరం విషయంలోనే నువ్వు నమ్మకంగా లేవనుకో, రేపు పొద్దున్న కేజీలు బంగారం నీ చేతుల మీదుగా పనులు జరిగినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండలేవు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి ఎవరు కావాలంటే నమ్మకమైన వారు కావాలి. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు మోషే గురించి సాక్ష్యం ఇస్తాడేమని, మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఊరికనే వచ్చిందా? 40 లక్షల మందికి ఒక్కడే సేవకుడు. సామాన్యమా? అసాధారణమైన విషయం. ప్రియమైన వారలారా, 100 మంది సంఘాన్ని నడిపించాలంటే ఎన్నో ఉమ్ములు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అలాంటిది 40 లక్షల మంది ఒక వ్యక్తి మీద తిరగబడితే ఆ వ్యక్తి తట్టుకోగలడా? ఎంత నమ్మకమైన వ్యక్తి ప్రియమైన వారలారా మోషే. అంత గొప్ప దేవుడే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పురుగు లాంటి మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజుగారి యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే మొదటిగా ఎవరై ఉండాలి? నమ్మకంగా జీవించాలి. మనం దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. అన్యుడు కూడా నాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి అంటాడు. మనం దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను చూచి, యోబుని చూచి ఏమన్నాడు? యోబుని పోటీగా పెట్టి సాతానుడితో మాట్లాడుతున్నాడు దేవుడు. నా కుమారుడైన యోబుని చూసావా? నా కుమార్తె అయిన ఆమెను చూసావా? నా యవన బిడ్డన ఇతన్ని చూసావా అని చెప్పి
దేవుడు మనల్ని నమ్మాలి, మనం దేవుణ్ణి నమ్మడం కాదు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి ఆయన రాజ్యంలో? కేవలము మొన్న వచ్చాము, నిన్న జీవిస్తున్నాము, ఈరోజు బ్రతుకున్నాము, రేపు వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. చిన్న జీవితము, చాలా చిన్న జీవితము, అప్పుడే సగ జీవితం అయిపోయింది, ఇంకా చిన్న జీవితమే. ఈ జీవితము కూడా నూతిలో కప్పేమనుకుంటుంది, ఇదే ప్రపంచం, మరి ఇంక భూమి లేదేమో అనుకుంటుంది. అది ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా నువ్వేముండాలి తెలుసా? ఈ డబ్బు, ఈ బంగారము, ఈ హోదా, ఈ అధికారం ఇదే శాశ్వతమని ఉండకూడదు. ఇంకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యములో నువ్వు చేర్చబడాలి. హల్లెలూయా. ఆ రాజ్యములో నువ్వు చేర్చబడకపోతే తర్వాత నువ్వు చీకటిలో పండ్లు కొరుకుతూ ఉండవలసిన పరిస్థితికి వస్తుంది. మొదటిగా ఈ రాజుల రాజు ఎవరిని చేర్చుకుంటాడండి? నమ్మకమైన వారిని చేర్చుకుంటాడట. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, ఈ సర్వలోకమునకు రాజై ఉన్న దేవుడు, ఈ దేవతలందరికీ పైన మహాత్యం కలిగినటువంటి దేవుడు ఎవరిని చేర్చుకుంటాడంటే, రెండవదిగా వినయము గలవారిని చేర్చుకుంటాడట. ఎవరిని? వినయము కలిగినటువంటి వ్యక్తిని విధేయత, తగ్గింపు, లోబడే జీవితం కలిగిన వారిని చేర్చుకుంటాడట. చూడండి, పూర్వము ఆ యొక్క సింహాసనాసీనుడైన రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? తిన్నగా వెళ్ళి టీవీగా నిలబడితే తల తీసి చేతిలో పెట్టేస్తాడు రాజు. అంత అధికారము, ఈయన తీసుకుని వెళ్ళండిరా అన్నాడు అనుకో, ఇంక అయిపోయినట్టే. ప్రియమైన వాళ్ళరా, రాజు దగ్గరికి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. తెలుసా? పూర్వమైన వాళ్ళరా, రాజు దగ్గర ఏం ప్రదర్శించకూడదు? డాంబికము ప్రదర్శించకూడదు. రాజు దగ్గర గర్వముగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాజులకి రాజు ఏం కోరుకుంటాడంటే, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నదట. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఏ హోదాలో ఉన్నా, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైపోవాలి? చిన్న బిడ్డలాగా మారిపోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాజుగారి యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే రెండవదిగా ఏముండాలట? వినయము ఉండాలట. ఒక ఆయన దేవాలయంకి వెళ్ళాడట, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారట. ఒకడు ధనవంతుడు, మరొకరు సుంకరి. ధనవంతుడు దేవాలయంలోనికి వెళ్ళి తన ప్రార్థన తాను చేసుకున్నాడట. రెండో అతను సుంకరి దేవాలయంలోనికి వెళ్ళడానికి ధైర్యము చాలక దేవాలయం ద్వారానికి దూరముగా నిలబడి ఆకాశం వైపు చూడడానికి ధైర్యం చాలక శిరస్సు వంచి రొమ్ము కొట్టుకునిచ్చో, ప్రభువా పాపి నేను, నన్ను క్షమించు ప్రభువా అంటే ఎవరు అంగీకరింపబడ్డారండి? ఎవరు అంగీకరింపబడ్డారు ఏంటి? సుంకరి అంగీకరింపబడ్డాడు. కారణం ఏంటి? ఏం చూశారు? దేవుడు ఏం చూశాడు సుంకర్లో? సుంకరికి అంతకుముందు ఏమైనా ప్రార్థనా జీవితం ఉందా? సుంకరికి అంతకుముందు ఏమైనా మంచి వాక్య నైపుణ్యత ఉందా? ఏమైనా భక్తి ఉందా? వినయము. ప్రియమైన వాళ్ళరా, రాజు ఎదుటి డంబము చూపకూడదు. రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజు నీలో కనుగొనవలసింది ఏంటంటే, నీలో విపరీతమైన వినయము కనిపించాలి, నీలో పశ్చాత్తాపం కనిపించాలి, నీలో తగ్గింపు కనిపించాలి. పూర్వం రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక కవిత్వము వదలాలంట, రాజుని పొగడాలట, రాజుని గణపరచాలట, రాజు ముందు వెళ్ళిన సామాన్య మనిషి తగ్గించుకోవాలట. హల్లెలూయా. మొదటిగా రాజుగారికి రాజ్యంలో చేర్చబడాలంటే సమయం అయిపోయింది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నమ్మకమైన జీవితము ఉండాలి. రెండవదిగా రాజుగారి యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే ప్రియమైన వాళ్ళ వినయము ఉండాలి. మూడవదిగా ప్రియమైన వాళ్ళ మొదటిగా నమ్మకమైన వారుగా ఉండాలట, రెండవది వినయము కలిగి ఉండాలట. ఈ రాజులు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి ఈ దేవదేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మూడవదిగా రాజుని హృదయముతో ప్రేమించాలట. ఎలా ప్రేమించాలి? ప్రేమించాలట, విపరీతమైన ప్రేమ కలిగి ఉండాలట. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. దేనికి కర్తలుగా? ఆస్తికర్తలుగా. నీ పిల్లలకి డబ్బు ఇస్తే అది కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి అయిపోతుంది. బంగారం ఇస్తే కొన్ని సంవత్సరాలకి అయిపోతుంది.
అదే ఆస్తి ఇస్తే వాళ్ళ తరతరాలకి అది ఉండిపోతుంది. ప్రియమైన వారు, నీ పిల్లల్ని, నన్ను ప్రేమించు వారిని నేను ఎలా చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. ఒక ఆమె అత్తరబుడ్డి తీసుకొని సీమోన్ ఇంటికి, గొప్ప ఇంటికి వెళ్ళిందట. ఎందుకు వెళ్ళిందంటే అక్కడ యేసుప్రభు వారు సీమోన్ ఇంటిలో ఉన్నారని అక్కడ వెళ్ళిందట. అత్తరబుడ్డి తీసుకుని వెళ్ళిపోయింది. యేసుప్రభు వారి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. అందరూ ఈమె ఎందుకురా ఇక్కడికి వచ్చింది, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె చాలా భయంకరమైన జీవితం జీవిస్తుంది కదా, వేశ్య కదా, ఈమె శరీరం నమ్ముకొని బ్రతుకుతుంది, ఇంత గొప్ప ఇంటికి వచ్చేసిందేటి, ఎవరు రానిచ్చారు అంటే ఆమె ఏడుస్తూ ఉందట. ఆమె ఏడుస్తుంటే కళ్ళలోంచి కన్నీరు యేసు పాదముల మీద పడితే గబగబా కూర్చొని తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచేస్తుందట. హల్లెలూయా. ఆ తర్వాత తన పెదవులతో యేసు పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉందట. తర్వాత తాను తెచ్చిన అత్తరబుడ్డి పగలగొట్టి యేసయ్య పాదాలకి రాస్తూ ఉందట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళు, అక్కడ ఆ ఇంటి ఓనర్ అయిన సీమోను కలవరపడిపోతున్నాడు, ఇబ్బంది పడిపోతున్నాడు. ఈమె వేశ్య కదా, ఈమె పాపాత్మురాలు కదా, అలా యేసుప్రభు పాదాలు పట్టుకుంటుంటే ఆయనకి తెలియట్లేదా అంటే యేసుప్రభు వారు అంటున్నారు, ప్రియమైన వాళ్ళరా, సీమోను, నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, నన్ను చాలా సామాన్యమైన వ్యక్తిగా చూసావు. నీ ఇంటిలోనికి వచ్చాను, నూనెతో నా తల అంటలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను ప్రేమించలేదు. సీమోను యూదుల ఆచార ప్రకారము చేతి మీద కానీ నుదుటి మీద కానీ ముద్దు పెట్టుకొని వచ్చిన బంధువుని ఆహ్వానించాలి, కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఈమెను చూసావా, ఈమె వచ్చినప్పటి నుంచి నా కాళ్ళని ముద్దాడుతూ ఉంది, తన కన్నీటితో నా పాదాలు కడుగుతూ ఉంది, తాను తీసుకొచ్చిన విలువైన అత్తరుతో నా పాదాలకు అభిషేకము చేస్తూ ఉంది. సీమోను, నువ్వు నీ ఇంటిలోనికి నన్ను ఆహ్వానించావు, కానీ నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించలేదు. నువ్వు కొంచెమే ప్రేమించావు, కానీ ఆమె ఎలా ప్రేమించుతుందో తెలుసా? ఎలా ప్రేమిస్తుంది? ఆమె విస్తారముగా ప్రేమిస్తుంది. కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయని ప్రియమైన వాళ్ళరా అక్కడ యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, విస్తారముగా ప్రేమించిందట, విస్తార పాపములు క్షమించబడ్డాయట. కాబట్టి ఈ రాజుగారికి ఎవరు కావాలంటే ఆయనను ప్రేమిస్తున్నట్లుగా నటించేవారు అవసరం లేదట. ఎవరు కావాలి? ఆయనని ప్రేమతో హృదయపూర్వకంగా ప్రియమైన వాళ్ళరా ప్రేమించేవారు ఈ రాజుకి కావాలట. యేసుప్రభు వారి యొక్క రాజ్యములో, ఆ పరలోక రాజ్యములు ఎవరు ఉంటారండి? ఆయనకి నమ్మకంగా ఏ పాపము జోలికి వెళ్లకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఏది ఆశించకుండా, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకుండా నమ్మకంగా జీవించేవారు ఆయన రాజ్యంలో ఉంటారు. తర్వాత బహు వినయము, విధేయత, లోబడే తత్వము కలిగిన వారు ఆయన రాజ్యంలో చేర్చబడతారట. మూడవదిగా ఆయనని ప్రేమించేవారు ఆయన రాజ్యంలో చేర్చబడతారట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యం అయిపోయింది. మనం ఎలా ప్రేమించగలుగుతున్నాం, ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నాం, ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాం. మన రాజు, ఆయన ప్రభుత్వము, ఆయన అధికారము, ఆయన రాజ్యాంగము బహు విలువైనవి, శాశ్వతమైనవి. ప్రియమైన వాళ్ళరా, కొంతకాలము కొద్ది సమయము ఉండేటటువంటివి కాదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనటువంటి ప్రభుత్వము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతూ ఉంటే కుడివైపునున్న దొంగ ఎడం వైపునున్న దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, మనం చేసిన దానికి మనము అనుభవిస్తున్నాం, కానీ ఈయనలో ఏం లేదు, ఈయనలో ఏం లేదు, ఈయనలో ఏ పాపము లేదురా. మనం చేసిన అత్యాచారాలు, దొంగతనాలు, వీటికి మనం శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయనలో ఏ పాపం లేదురా, ఈయన పరిశుద్ధుడు అని చెప్పి అద్భుతమైన మాట మాట్లాడుతాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? విల్ యూ రిమెంబర్ మీ? నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఎంత పెద్ద మాట మాట్లాడేశాడండి, చాలా పెద్ద మాట మాట్లాడేశాడు. ఏమని అంటాడు తెలుసా? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే ఏం గ్రహించాడు? ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక ప్రభుత్వం ఉంది.
ఆయనకు ఒక శాసనం ఉంది. ఈయన ఈయన ప్రభుత్వము, ఈయన రాజరికము శాశ్వతమైనది. బాప్తీసం తీసుకున్నాడా? రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడా? ఎప్పుడైనా మోకాలేసి ప్రార్థన చేశాడా? యేసయ్యని దగ్గరగా చూశాడంతే, పశ్చాత్తాపడిపోయాడు. అందరూ కూడా అక్కడ మట్టి పైకి ఎగరేస్తూ పై విలాసం రాశారట, యూదులకు రాజు అని యేసుప్రభు వారికి. నువ్వు రాజు అయితే సిలువ నుంచి దిగు అంటే ఈయనేమంటున్నాడు? నీవే రాజు అంటున్నాడు. హల్లెలూయా. అక్కడున్న వాళ్ళకి, కుడివైపునున్న ఆ దొంగకి ఎంత వ్యత్యాసం ఉంది ప్రియమైన వాళ్ళరా. నీవు రాజువు, ఆ విషయం నాకు అర్థమైంది. కాబట్టి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అని అంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనము ఎటువంటి హోదా దేవునికి ఇస్తూ ఉన్నామనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మరియ పెందలకడ లేచి యేసుప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? యేసుప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందట. సమయం అయిపోయింది, క్షమించండి. సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ యేసుప్రభు వారి యొక్క దేహము కనబడలేదు. బయటకు వచ్చి, సమాధి నుంచి బయటకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, నా రాజుని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంటే అక్కడ యేసుప్రభు వారు తోటమాలి రూపంలో వచ్చి నిలబడ్డారట. వెంటనే మరి అంటుంది, అయ్యా నా ప్రభువుని ఎక్కడ పెట్టావయ్యా? నా ప్రభువు నువ్వు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోయావా? నా రాజుగారిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోయావా? ఎక్కడ పెట్టావో చెప్పాయా? నేనేం చేస్తాను? నా రాజుని మోసుకొని వెళ్ళిపోతానంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొయ్యగలదా అసలు స్త్రీ ఒక బాడీని, అంత బరువుని? కానీ చూడండి, ఆమె హృదయంలో ఆ రాజుగారి పట్ల ప్రేమ, ఆ రాజుగారికి నమ్మకమైన జీవితము, ఎంతో తగ్గింపు వినయము కలిగినటువంటి జీవితము ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం ఏ హోదా ఇస్తూ ఉన్నాము ఈ రాజుగారికి? ఈ రాజుగారిని కేవలము ఒక వైద్యుడిలాగా, లేకపోతే ఒక సహాయకుడిలాగా, లేకపోతే ఏదో అవసరాలు తీర్చేవానిగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నామా? లేకపోతే నా రాజుని మహింపరచాలి, నా రాజుని గణపరచాలి, నా ప్రాణ ఆత్మదేహములతో, నా హృదయముతో, ఆత్మతో, సత్యముతో నా రాజుని వెంబడించాలని ప్రియమైన వాళ్ళ అటువంటి సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. నీ కృపనే
గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మనకు ఆహారం మాకు దయచేయండి, మనసులను క్షమించిన ప్రకారం మీరు క్షమించుము, మమ్మల్ని శోధనకు దేకారాలు దృష్టించి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఊహించలే